బీజిఎం విన్నా బ్రో బీజిఎం అదే. ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కదా, డెమో అయితే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. సో నేను ఇంతకుముందు నిన్న చెప్పిన వీడియోస్లో నేను ఆల్రెడీ అలర్ట్ మోషన్ నేను కొత్త వాళ్ళకు కూడా కొద్దిగా లేట్ అయినా కొంచెం లెంత్ ఎక్కువైనా కానీ చూడండి. సో నేను ఏం చెప్తున్నానంటే, అలర్ట్ మోషన్ మీ దగ్గర లేకపోతే మన టెలిగ్రామ్లో నేను పోస్ట్ చేసి పెట్టిన, అది పిన్ చేసి పెట్టిన. ఓకే, మన అయితే పిన్ చేసి పెట్టిన. నేను ప్రాజెక్ట్ కూడా ఇక్కడ ఇస్తున్నాను. ఒక నిమిషం, ఇక్కడ పిన్ చేసి పెట్టాను. ఎక్కడంటే నోడ్ వీడియో అని కనిపిస్తుందా పైననే 5.0.272. ఓకే, అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను కూడా అదే వాడుతున్నా. సో కొందరు ఏమంటున్నారంటే ఎన్ని వీడియోలలో చెప్పినా కానీ మళ్ళీ అదే వస్తుంది. ఎందుకంటే నేను చెప్తాను, ఈ అలర్ట్ మోషన్ అయితే ఇలాగైతే పట్టి పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే ఉంది కదా, ఇక్కడ చిన్న ఐకాన్ కనిపిస్తుంది కదా, ఆ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి నోటిఫికేషన్స్ బ్లాక్ అయ్యి ఉంటుంది. సో పర్మిషన్స్, మ్యూజిక్ అండ్ ఫొటోస్ ఇక్కడ డౌన్లో ఉంటాయి. నో పర్మిషన్ డినైడ్ ఉంది కదా, అక్కడ ఉంటాయి. అది ఓపెన్ చేసుకొని అలౌ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, మీకు ఒకసారి బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ సెట్ యాజ్ డిఫాల్ట్. ఓకే, ఇదైతే చేసుకోండి. మీరు ఇక్కడ సపోర్ట్ వెబ్ అడ్రస్ అని ఉంది కదా, దీనిలో ఇవి ఆఫ్ ఉంటాయి. ఓకే, ఆఫ్ ఉన్నప్పుడు మీకు కొన్ని ప్రాజెక్టు 5 MB కంటే మనకు ఎక్కువ ఇది కాదు కాబట్టి, ఓకే, ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ కాదు కాబట్టి నేను XML కూడా ఇస్తాను. ఓకే, XML కూడా ఇస్తాను. ఇంకోటి స్టోరేజ్ అనేది మీరైతే క్లియర్ క్యాప్చర్ చేసుకోండి. ఇక్కడ కింద రైట్ సైడ్లో ఉంది కదా క్లియర్ క్యాప్చర్. ఓకే, ఇలాగైతే చేసుకోండి. చేసుకున్న తర్వాత అప్పుడు అయితే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకు ఇలాగైతే ప్రాజెక్ట్ అనేది మీకు సింపుల్గా ఇంపోర్ట్ అయిపోతుంది. ఓకే, కొన్ని సజెషన్స్ ఏంటంటే, మనం నేర్చుకుంటున్నాం కాబట్టి నేను ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. మీరు ప్రాజెక్టు కూలీ బీజిఎం అని ఇచ్చిన కదా. ఓకే, ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని మీకు సింపుల్గా నేను ఏం చెప్పాలంటే, ఇక్కడ మీ లోగో కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఒక నిమిషం. ఇక్కడ నా లోగో అనేది అది కూలీ టైప్లో ఉంటుంది కాబట్టి ఇక్కడైతే నా లోగో ఇదైతే ఉంది, KTN రాజు. దీని గురించి ఒక వీడియో చేయమంటే కూడా చేస్తాను. ఓకే, ఇక్కడైతే బీజిఎం అనే ఒక డైలాగ్ వస్తుంది, మీకు ఇందాక చూసారు కదా. ఓకే, ఇక్కడైతే మీరు ఏం చేస్తారంటే, నేను సపోజ్ మీ ఫొటోస్ అయితే తీసుకోండి. 9:16 అయితే ఉంటే తీసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇవైతే మామూలుగానే మీరు ఏ ఫోటో పెట్టుకున్నా వచ్చేస్తుంది. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇదైతే ఉంది కదా, ఇప్పుడు ఈ గ్రూప్లోకి అయితే వెళ్దాము. గ్రూప్ మీద టచ్ చేయండి. గ్రూప్ పైన టచ్ చేస్తే ఇక్కడైతే మనకి రీప్లేస్మెంట్ వస్తుంది. ఓకే, కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీరు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నా ఫోటో ఒకటి తీసుకుంటాను. ఓకే, ఇక్కడ నా ఫోటో నేను ఎడిట్ చేసి పెట్టుకున్నా. ఓకే, కొద్దిగా పైకి వెళ్ళింది కాబట్టి దాన్ని ఏం చేద్దామంటే కొంచెం ఇలా ఉన్నాను. ఓకే, ఇదైతే ఇలా ఉంది. ఓకే, సో మళ్ళీ అక్కడికి వద్దాం. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ రెండో గ్రూప్. ఓకే, రెండో గ్రూప్లో కూడా మీరు కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి మీరు కింద స్టార్ ఐకాన్ చేసుకొని మళ్ళీ అదే ఫోటోని యాక్సెప్ట్ చేయండి. ఓకే, తర్వాత వచ్చేసి మీరు అన్నీ ఇలాగే చేసుకోండి. నేను చెప్తాను, ఒక నిమిషం, ఇవన్నీ పెట్టి చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడైతే రెండోది అయిపోయింది కదా, ఇక్కడ మూడోది. ఓకే, అయితే మీరు ఎడిట్ చేసుకునేటప్పుడు మీకు ఒక నిమిషం కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి కింద స్టార్ ఐకాన్ చేసుకొని మళ్ళీ అదే ప్లస్ ఐకాన్ చేసుకుందాం. మీకు ఒక్కొక్కసారి ఈ గ్రూప్స్ అనేటివి ఏమవుతుందంటే, ఇక్కడ నుంచి ఇక్కడ సైడ్కి అంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, ఇక్కడ దాకా ఇట్లా రావచ్చు. ఓకే, లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడ కట్ కావచ్చు. మీరైతే ఏం సింపుల్ చేయకండి, ఇక్కడ ట్రిమ్ చేసుకోండి అంతే. ఓకే, ఇప్పుడు థర్డ్ది ఏం చేస్తారంటే, మీరు సేమ్ ఇప్పటిలాగానే మీరు కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి ఇదైతే చేసుకోండి. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే, సరే ఓకే, ఇదైతే ఇలా ఉంది, చూద్దాం ఎలా వచ్చిందో. తర్వాత వచ్చేసి ఇక్కడైతే ఉంది కదా, ఇక్కడ పైన బాడీ అనేది మనం కొంచెం సైడ్ జరిపినాం కదా, పైనది ఫస్ట్ ఫోటో ఏది, ఫస్ట్ ఇది కదా. సో ఇది మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇది ఓకే, ఇలా ఉంది కదా, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే మనకి అది ఫుల్ సైజులో రాలేదు కాబట్టి. ఓకే, కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ అనేది ఇలా మీరైతే ఇలాగైతే సెట్ చేసుకోండి. ఓకే,
ఓకే పర్ఫెక్ట్. ఓకే ఇలా అయితే ఉంది. ఓకే కరెక్ట్గా అనిపిస్తుంది కదా. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫోటో మీరు ఏం పెడతానంటే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి సేమ్ మనకి మీరు బ్యాక్గ్రౌండ్ అంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది మీరు తీసుకోవాలి, అది కూడా నేను చెప్తాను. ఓకే ఇలా అయితే ఉంది. ఓకే సో ఇది అయిపోయిన తర్వాత చూడండి ఒకసారి, ఇలా వచ్చిన తర్వాత ఈ ఈ ఈ లుక్లో వస్తుందన్నమాట. ఓకే లేదు కొంచెం జూమ్ అవుట్ అవుతుందని అనుకుంటే, జూమ్ ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం ఫింగర్తో అయితే ఇలాగ పెట్టుకోండి. ఓకే దీనికి టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది నో డౌట్. ఓకే ఇదొకటి అయితే మీరు ఓన్లీ చేంజ్ చేసుకుంటే సరిపోతుందని చెప్పిన నేను. ఓకే మీరు కూడా కొంచెం అంటే మీకు ఇంకొకటి చెప్పాలి, బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా ఇప్పుడు మీరు సింపుల్గా ప్లస్ ఐకాన్ చేసుకోండి 9:16 అంటే ఏ వీడియో ఉన్నదో ఆ వీడియో అయితే మీరైతే క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ ఫోటో అనేది ఏదైనా తీసుకోండి పర్లేదు. ఓకే సపోజ్ నేను ఈ ఫోటో తీసుకుంటున్నా, సరే ఇది ఒక్క నిమిషం, అది కాకుండా వేరే తీసుకుందాం మనము. ఓకే సో ఈ ఫోటో తీసుకున్నాము. సో ఇది చిన్నగా ఉంది, కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. ఇది పైన స్టార్ ఐకాన్ 3 స్టార్ ఉన్నాయి కదా. ఓకే 3 డాట్స్ ఉన్నాయి కదా, ఫీల్డ్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. పైన ఎక్స్పోర్ట్ ఉంటుంది, కరెంట్ పిఎన్జీ అనేది కనిపిస్తుంది కదా, అయితే ఓపెన్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మీకు 9:16 మీకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది అనమాట, మీరు మళ్ళీ సెట్ చేసుకోకుండా. ఓకే అయితే సేవ్ అయిపోయింది. మనం అయితే ఒకసారి ఫోటో రూమ్ యాప్ అయితే మనకైతే ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది, వేరే వెబ్సైట్కి వెళ్ళే అవసరం లేదు. మనకైతే ఇదైతే ఉంది. ఈ ఫోటో అయితే మనం అరేంజ్ చేసుకున్నాం. ఓకే 1 సెకండ్లో 1 మినిట్లో కూడా 1 మినిట్ కూడా పట్టదు. ఓకే ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఉంది కదా, ఈ ట్రాన్స్పరెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఇక్కడైతే మనకైతే ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే సేవ్ టు గ్యాలరీ. ఓకే సేవ్ టు గ్యాలరీ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు సింపుల్గా నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మీరు చేసుకోవచ్చు. ఓకే ఇంత ఉంటారు ఫ్రెండ్స్, ఏమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. మనకైతే ఫుల్గా వచ్చేసింది మొత్తం, మనకైతే ఇక్కడ సాంగ్తో పాటు అన్నీ వచ్చేసినాయి. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.